కేంద్ర మంత్రి బండి సంజయ్ కొడుకు బండి భగీరథ ఉదంతంలో మనకు అర్థమవుతున్న విషయం ఏంటంటే, ఈ దేశంలో చట్టం అనేది సంపన్నుల చుట్టం అనేది మరొక్కసారి నిరూపితమైందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే బండి భగీరథ ఒక అమ్మాయిని, మైనర్ అమ్మాయిని అత్యాచారం చేశాడంటూ కూడా అతని పైన పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో పోక్సో కేసు రిజిస్టర్ అయినా కూడా అతన్ని అదుపులోకి తీసుకోవడానికి దాదాపుగా నెల కావస్తుంది. పోక్సో కేసు రిజిస్టర్ అయ్యి ఇప్పటి వరకు కూడా అతను ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నారో బండి భగీరథ స్వేచ్ఛగా తిరుగుతూ ఉన్నాడు. అంతేకాకుండా ఇప్పుడు తప్పించుకుని పోయి అజ్ఞాతంలోకి కూడా వెళ్ళడం జరిగింది. అంతేకాకుండా ఈ కేసును రిజిస్టర్ చేయడానికి పేట్ బషీరాబాద్ పోలీసులు ఎంతవరకు నిర్లక్ష్యం వహించారో తెలిస్తే నిజంగా షాక్కు గురవుతారు. దాదాపుగా మైనర్ బాలిక తల్లిదండ్రులు కూడా ఏం ఆషామాషి వ్యక్తులు కాదు. వాళ్ళకు దాదాపుగా 470 కోట్ల వాళ్ళ ప్రాపర్టీ ఉందంటూ కూడా సోషల్ మీడియాలో మనం వింటా ఉన్నాం. అటువంటి వ్యక్తులకు కూడా ఒక కేసును రిజిస్టర్ చేయడానికి పోలీసులు ఎంతగా భయపడ్డారో, పోలీసులు ఎంతగా నిర్లక్ష్యం వహించారో మనకి అర్థమవుతుంది. కారణం ఏంటంటే బండి భగీరథ వాళ్ళ తండ్రి కేంద్ర మంత్రి కావడమే. అన్ని చోట్ల నుంచి కూడా ప్రాబల్యం ఉండడంతో, అన్ని చోట్ల నుంచి కూడా ఒత్తిళ్లు ఉండడంతో పోలీసులు తమ కర్తవ్యాన్ని నిర్వర్తించడంలో పూర్తిగా విఫలమయ్యారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మైనర్ బాలిక తల్లిదండ్రులు గత వారం నుండి కూడా ఏదైతే పోక్సో కేసు రిజిస్టర్ అయిందో ఆ రోజు నుంచి కూడా వెనక మనం ఒక వారం తీసుకుంటే ఆ వారం రోజులు కూడా ఆ పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగినా కూడా ఆ కేసు కంప్లైంట్ను రిసీవ్ చేసుకోవడానికి, అంతేకాకుండా అక్నాలజ్మెంట్ని ఇవ్వడానికి కూడా ఆ మైనర్ బాలిక తల్లిదండ్రులను తీవ్రంగా వేధించడం జరిగింది. పోలీస్ స్టేషన్ చుట్టూ కూడా తిప్పించుకోవడం జరిగింది. అయితే పోక్సో కేసు రిజిస్టర్ చేయడానికి కూడా అంత ఆషామాషిగా వాళ్ళు చేయలేదు. ఈ విషయం బయటకు పొక్కి అన్ని చోట్ల నుంచి కూడా ప్రెజర్లు రావడంతో సమాజంలో ప్రజలు తిరుగుబాటు చేస్తారనే ఒక భయంతో పోలీసులు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి పోక్సో యాక్ట్ను భగీరథ పైన పెట్టడం జరిగిందే తప్పితే నార్మల్గా అయితే జరగలేదు. ఈ విషయంలో ఆర్ఎస్ ప్రవీణ్ గారు ఆ పోలీస్ స్టేషన్ అధికారులను వాళ్ళను ప్రశ్నించడంతో మీరు ఎందుకు అక్నాలజ్మెంట్ కాపీ ఇవ్వడం లేదు కంప్లైంట్ది, అంతేకాకుండా మీరు ఎందుకు పోక్సో యాక్ట్ బండి భగీరథ పైన పెట్టడం లేదు అంటూ కూడా ప్రశ్నించడం. అనేక కంప్లైంట్ ఇచ్చే సమయంలో మైనర్ బాలిక తల్లిదండ్రులు అనేక రుజువులను, అనేక ఎవిడెన్స్ను కూడా సబ్మిట్ చేయడం జరిగింది. ఇవన్నీ చూసినా కూడా ప్రాథమికంగా బండి భగీరథ ఆ మైనర్ అమ్మాయిని ఎక్స్ప్లాయిట్ చేశాడని తెలిసినా కూడా ఆ కేసును రిజిస్టర్ చేయకపోవడం ఎంత దౌర్భాగ్యమో ఒక్కసారి ఆలోచించండి. అంటే డబ్బున్న వాళ్ళు, ప్రాబల్యం ఉన్న వాళ్ళు, పలుకుబడి ఉన్న వాళ్ళు ఏం చేసినా కూడా ఈ దేశంలో చట్టాల ముందు వాళ్ళు తప్పించుకుంటారన్న ఏదైతే ఇన్ని రోజుల నుంచి మనం వింటా ఉన్నామో అది నిజంగా రుజువు చేసే ప్రయత్నం అయితే ఇప్పుడు జరుగుతూ ఉంది. ఎందుకంటే ఈ పోక్సో కేసు అనేది రిజిస్టర్ అయ్యి బండి భగీరథ పైన దాదాపుగా నెల కావస్తున్నా కూడా అతన్ని అదుపులోకి తీసుకోలేదు. అదే ఒక సామాన్యుడు, ఒక నార్మల్ పర్సన్ ఈ విధంగా చేసి ఉంటే అతన్ని వదిలిపెట్టేవారా ఈ పోలీసులను కూడా నేను ప్రశ్నిస్తూ ఉన్నా. ఎందుకంటే నార్మల్ వ్యక్తులకు ఒక న్యాయం, బడా బాబులకు, అంతేకాకుండా డబ్బున్న వాళ్ళకు, ప్రాబల్యం ఉన్న వాళ్ళకు, పలుకుబడి ఉన్న వాళ్ళకు ఒక న్యాయం ఉంటుందా ఈ దేశంలో? చట్టం ముందు ఆర్టికల్ 14 ఏం చెప్తుంది? చట్టం ముందు అందరూ సమానులే. సామాన్య వ్యక్తి నుంచి దేశ ప్రధాని అయితేనేమి, దేశ రాష్ట్రపతి అయితేనేమి అందరికీ కూడా సమాన హక్కులు ఉంటాయి. ఈ చట్టం ముందు సామాన్య వ్యక్తి ఏం తప్పు చేసినా, అంతేకాకుండా రాష్ట్రపతి ఏ తప్పు చేసినా ఇద్దరిని కూడా సమానంగా చూడాలని రాజ్యాంగం చెప్తుంది. అయితే బండి భగీరథ విషయంలో పోక్సో యాక్ట్ రిజిస్టర్ అయినా కూడా దాదాపుగా నెల కావస్తున్నా కూడా అతన్ని అదుపులోకి తీసుకోలేదు. అక్యూజ్డ్ అత్యంత ఫ్రీడంతో తిరుగుతూ ఉన్నాడు. రీసెంట్గా 2 days నుంచి ఈ కేసు పైన ఒత్తిడి ఎక్కువ అవడంతో ఈ కేసు నుంచి ఇంక అరెస్ట్ అవుతాడన్న భయంతో ఇప్పుడు పరారులో వెళ్ళడం జరిగింది. హాస్యాస్పదం ఏంటంటే ఈ దేశ హోంశాఖ సహాయ మంత్రి కొడుకు పరారులో ఉంటే పోలీసులు పట్టించుకోలేని పరిస్థితిలో ఉన్నారు. అంతేకాకుండా ఈ దేశ హోంశాఖ సహాయ మంత్రి ఏ వరకు బాధ్యత వహిస్తున్నాడు అనేది కూడా ఈ దేశ ప్రజలకు మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే స్వయాన తన కొడుకు ఇటువంటి ఆరోపణలో ఉన్నప్పుడు అతన్ని తీసుకుపోయి పోలీస్ స్టేషన్కు అప్పచెప్పకుండా అతనే తన కొడుకుని దేశం విడిచి పారిపోయే విధంగా ప్రోద్బలం చేస్తున్నట్లుగా కూడా మనం అర్థం చేసుకోవచ్చు. అంతేకాకుండా ఈ విషయం పైన కూడా తెలంగాణ ప్రభుత్వం కూడా మొదట్లో కొద్దిగా తాత్సారం చేసినా కూడా తర్వాత ప్రభుత్వం దీనిపైన సీరియస్గా చేసుకునే సిట్ను కూడా వేయడం జరిగింది. అయితే ఈ కేసు విషయాల్లోకి వెళ్తే బండి భగీరథ ఒక మైనర్ అమ్మాయిని 17 years అంటే ఆ అమ్మాయి తన ఫ్రెండ్స్ ద్వారా
ఆ అమ్మాయి పరిచయం ఏర్పడింది. ఆ అమ్మాయిను తన తండ్రి పలుకుబడిని తన డబ్బును ఉపయోగించుకుని నీకు మైనర్ తీరిన తర్వాత నిన్ను మ్యారేజ్ చేసుకుంటానని మాయమాటలు చెప్పి ఆ అమ్మాయిని పలుమార్లు అత్యాచారం చేశారు. అంతేకాకుండా దాని తర్వాత అత్యాచారం చేసి అమ్మాయిని ఎక్స్ప్లాయిట్ చేసిన తర్వాత నేను పెళ్లి చేసుకోను, మన రిలేషన్షిప్ను బ్రేక్ చేసుకుందామని అనడంతో ఆ అమ్మాయి దాదాపుగా 2 సార్లు ఆత్మహత్యకు ప్రయత్నించడం జరిగింది. అంతేకాకుండా ఆ అమ్మాయిని బ్లాక్మెయిల్ కూడా చేయడం జరిగింది. నువ్వేమైనా నా పైన ఏమైనా కంప్లైంట్ చేస్తే నిన్ను కానీ మీ పేరెంట్స్ కానీ వదిలిపెట్టే ప్రసక్తి లేదంటే కూడా బండి భగీరథ బెదిరించినట్లుగా కూడా సమాచారం ఉంది. అంతేకాకుండా బండి భగీరథ ఈ మైనర్ అమ్మాయి పేరెంట్స్ తన పైన పోక్సో కేసు పెడుతున్నారని తెలుసుకోగానే ఆ కేసు ఇంకా రిజిస్టర్ కాకుండానే ఇతను కరీంనగర్లో ఒక పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ కంప్లైంట్ చేయడం జరిగింది. నన్ను ఒక మైనర్ అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు కలిసి నన్ను హనీ ట్రాప్ చేసి నా దగ్గర 5 కోట్లు డిమాండ్ చేయడం జరిగింది. అందులో భాగంగా నేను 50,000 ఇచ్చానంటూ కూడా ఆయన కంప్లైంట్ చేసి అడ్డంగా బుక్ అవ్వడం జరిగింది. పోక్సో కేసులో మైనర్ గర్ల్ సమ్మతం ఉన్నా సమ్మతం లేకపోయినా ఆ అమ్మాయితో మైనర్ గర్ల్తో సెక్షువల్ ఇంటిమేషన్లో పాల్గొన్నా లేదంటే అమ్మాయిని అసభ్యంగా అమ్మాయితో ప్రవర్తించినా కూడా అమ్మాయి సమ్మతం ఉన్నా కూడా పోక్సో చట్టం ప్రకారం ఎవరైతే అమ్మాయితో రిలేషన్షిప్లో ఉన్నారో అతను పోక్సో చట్టం ప్రకారం శిక్షకు అర్హుడని ఉంది. సో ఇటువంటి చిన్న లాజిక్ను మర్చిపోయి బండి భగీరథ అన్ని వైపులా కూడా ఇరుక్కోవడం జరిగింది. అది హనీ ట్రాప్ జరిగినా కూడా నిజంగా వాళ్ళు హనీ ట్రాప్ జరిగినా కూడా మైనర్ గర్ల్ను బండి భగీరథ ఎక్స్ప్లాయిట్ చేసింటే అమ్మాయితో సెక్షువల్గా కలిసింటే డెఫినెట్గా అతను పోక్సో యాక్ట్ ప్రకారం శిక్షకు అర్హుడని ఉంది. సో ఇంత క్లియర్గా ఉన్నా కూడా బండి భగీరథని అక్యూజ్డే ఇంత క్లియర్గా చెప్పినా కూడా పోలీసులు అతను అరెస్ట్ చేయడంలో ఎందుకు తాత్సారం చేస్తున్నారనేది అన్ని వైపులా కూడా వెలువడుతున్న ప్రశ్న. దాదాపుగా ఆర్ఎస్ ప్రవీణ్ గారు చాలా క్లియర్గా కూడా ఈ కేసు పైన మాజీ ఐపీఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ గారు చెప్పడం జరిగింది. ఈ కేసును నీరుగార్చే విధంగా ఎవరెవరు ఏ విధంగా ప్రయత్నం చేశారన్నది కూడా ఆర్ఎస్ ప్రవీణ్ గారు చాలా క్లియర్గా కూడా చెప్పడం జరిగింది. ఈ కేసును సెటిల్మెంట్ చేయడానికి V6లో పనిచేసిన ఒక రిపోర్టర్ సంగప్ అనే వ్యక్తి ప్రస్తుతం బీజేపీ అధికార ప్రతినిధిగా ఉన్నాడు. ఆయన ఈ మైనర్ గర్ల పేరెంట్స్ను బండి సంజయ్ గారి దగ్గరికి తీసుకువెళ్ళి ఈ కేసును సెటిల్ చేయడానికి ప్రయత్నిస్తే బండి సంజయ్ మైనర్ గర్ల యొక్క తల్లిదండ్రులను బెదిరించడం కూడా జరిగింది. ఇవన్నీ విషయాలు జరుగుతున్నా కూడా ఒక వ్యక్తికి న్యాయం చేకూర్చడానికి ఆపోజిట్ వ్యక్తి ముద్దాయి ఎవరైతే ఉన్నారో అతనికి అత్యంత పలుకుబడి ఉంటే పోలీసులు కూడా నిర్లక్ష్యం వహించడాన్ని మనం చాలా క్లియర్గా గమనిస్తున్నాం. అంటే ఈ దేశంలో డబ్బున్న వాళ్ళు, ప్రాబల్యం ఉన్న వాళ్ళు, పలుకుబడి ఉన్న వాళ్ళు ఏ తప్పు చేసైనా కూడా తప్పించుకోవచ్చు అనే ఒక మెసేజ్ను సాక్షాత్తు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అయిన బండి సంజయ్ గారు అందరికీ తెలియజేస్తూ ఉన్నారు. అంతేకాకుండా కేసును నీరు గార్చే విధంగా ఆయన ఏదైతే ఈరోజు మాట్లాడిన ఏదైతే స్పీచ్ ఉందో అందులో ఒక విద్వేషాన్ని రెచ్చగొట్టే విధంగా తన కొడుకు ఏ తప్పు చేయలేదన్న విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. మధ్యలో జై శ్రీరామ్ అంటా ఉన్నాడు, జై తెలంగాణ అంటా ఉన్నాడు. ఈ జై శ్రీరామ్ జై తెలంగాణ అనేవి ఈ కేసుకు ఆ రెండింటికి ఏం సంబంధం అని కూడా నేను ప్రశ్నిస్తూ ఉన్నా. ఏదైతేనేమి ఆ మైనర్ బాలిక విషయంలో సిట్ అయితే ఏర్పాటు చేసింది. సిట్ రేపు 2 గంటలకు పేట్ బషీరాబాద్లో ముద్దాయిని అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో బండి భగీరథను అతన్ని ఎంక్వైరీకి పిలవడం జరిగింది. సో రేపు మధ్యాహ్నం ఎంక్వైరీ జరుగుతుంది. ఆ ఎంక్వైరీలో బండి భగీరథ ఒకవేళ అబ్స్కాండ్ అయితే ఆ మీటింగ్కు ఎంక్వైరీకి అటెండ్ కాకపోతే డెఫినెట్గా అతనిపైన అరెస్ట్ వారెంట్ ఇష్యూ అయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. ఈలోగా ఇంకొక ట్విస్ట్ ఏంటంటే బండి భగీరథ హైకోర్టులో మధ్యంతర బెయిల్ కోసం అర్జీ వేయడం జరిగింది. ఒకవేళ నిజంగా తప్పు చేయకపోతే మధ్యంతర బెయిల్ ఎందుకు వేస్తాడు బండి భగీరథ అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. తన కొడుకు చేసింది కప్పిపుచ్చడానికి బండి సంజయ్ గారు నిజంగా నిస్సిగ్గుగా ఆయన తన కొడుకు చేసిన తప్పును కప్పిపుచ్చడానికి అన్ని విధాలుగా ప్రాబల్యాన్ని ఉపయోగిస్తున్నాడు, ఇన్ఫ్లుయెన్స్ను ఉపయోగిస్తూ ఉన్నాడు. ఈ కేసును ఎలాగైనా ఈ కేసు నుంచి బయట పెట్టాలని చూస్తూ ఉన్నారు. అయితే చాలామంది సామాజికవేత్తలు అయితేనేమి మహిళా పోరాటం చేసే వాళ్ళైతేనేమి మహిళల తరఫున పోరాటం చేసేవాళ్ళు వీళ్ళందరూ కూడా ఆ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు సపోర్ట్గా నిలుస్తూ ఉన్నారు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే చాలామంది కాంగ్రెస్ లీడర్స్ అయితేనేమి మహిళల హక్కుల కోసం పోరాడే చాలామంది పెద్ద పెద్ద వ్యక్తులు ఈ కేసులో సైలెంట్గా ఉన్నారు. అంటే ఏదైనా ఒక సామాన్య వ్యక్తి ఇట్లాంటి కేసులు ఎదుర్కొంటే వీళ్ళు రోడ్డుకు వచ్చి
వీళ్ళు ఫైట్ చేస్తారు. అదే బండి సంజయ్ కొడుకు ఇక్కడ అక్యూజ్డ్గా ఉన్నాడు కాబట్టి వీళ్ళు సైలెంట్గా ఉన్నారు. వీళ్ళు నిజంగా ఫైట్ చేసే వ్యక్తులు అని కూడా నేను ప్రశ్నిస్తా ఉన్నా. అంతేకాకుండా నిజంగా చెప్పాలంటే మెయిన్ శాటిలైట్ ఛానల్స్ ఏవైతే న్యూస్ ఛానల్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా అమ్ముడుపోయాయని కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే బండి సంజయ్ కేసును నీరుగార్చే విధంగా వాళ్ళు ప్రసారాలు చేస్తూ ఉన్నారు. బాధిత మహిళను ఇక్కడ తప్పుడు స్థానంలో ఉంచే విధంగా వాళ్ళు ప్రసారం చేస్తున్నారు. నిజంగా దీన్ని సీరియస్గా తీసుకుంటే ఈ ప్రసారం చేసే ఛానల్స్ను కూడా ఆ కేసులో ఇరికించి వాళ్ళకు కూడా శిక్ష పడే విధంగా చేయాలి. ఎందుకంటే ఏదైనా ఒక చిన్న ఇన్సిడెంట్ అయితే పెద్దగా రోజుల తరబడి గంటల తరబడి దాన్నే ప్రసారం చేసే ఈ తెలుగు న్యూస్ ఛానల్స్ అనేవి బండి సంజయ్ విషయానికి వచ్చేసరికి దానికి ఎక్కువ కవరేజ్ ఇవ్వడం లేదు. ఇక్కడే అర్థం చేసుకోవచ్చు, ఒక డబ్బున్న వ్యక్తికి శిక్ష పడాలంటే ఈ దేశంలో చాలా కష్టం. అతను తప్పించుకునే విధంగా చాలామంది సపోర్ట్ చేస్తారు. అంతేకాకుండా చాలామంది ఎవరైతే డబ్బున్న వ్యక్తి ప్రాబల్యం ఉన్న వ్యక్తికి సపోర్ట్ చేసి అతను ఈ కేసు నుంచి తప్పించుకునే విధంగా కూడా ఈ సిస్టమ్ని క్రియేట్ చేయడానికి కూడా వెనుకాడరు. ఈ న్యూస్ ఛానల్ వల్ల అయితేనేమి, ఏదైతే పొలిటికల్ లీడర్స్ అయితేనేమి, మహిళా హక్కుల కోసం పోరాటం చేసే ఫేక్ ఫైటర్స్ ఎవరైతే ఉంటారో మహిళలు, వాళ్ళందరూ కూడా ఈ కేసు నీరుగార్చే విధంగా వాళ్ళ ప్రవర్తన కనిపిస్తూ ఉంది. సో చూద్దాం, సిట్ ఏర్పాటైంది, సిట్ ఏ విధంగా చర్యలు తీసుకుంటుందో. ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఈ కేసు పైన చాలా సీరియస్గా వర్క్ చేయండి. నిజంగా తప్పు జరిగింటే అక్యూజ్డ్ ఎంత పెద్ద రాజకీయ నాయకుడైనా, ఎంత పెద్ద కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి అయినా, ఎంత డబ్బున్న వ్యక్తి అయినా కూడా శిక్ష పడే విధంగా చర్యలు తీసుకోవాల్సిందే. దీన్ని నేను ఏమాత్రం ఖాతరు చేయను, వాళ్ళు ఎంత పెద్ద వ్యక్తులైనా కూడా అని చెప్పడంతో నిజంగా ఈ కేసు పైన ఒక ఆశ అనేది కలిగింది. చూద్దాం, బండి సంజయ్ కుమారుడు నిజంగా ఈ కేసులో అతనిది ప్రమేయం ఉందని ప్రాథమికంగా నిర్ధారణ అయింది. సో అతనికి శిక్ష పడుతుందో లేదనేది కాలమే నిర్ణయిస్తుంది.